ఆప్కి అదాలత్లో సల్మాన్ ఖుర్షిద్ గారి మీదున్న ఆరోపణ, ఈయన సమాజ్వాడీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. సల్మాన్ గారు, మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయ్యారు. మీ ఏకైక అజెండా ఎలాగైనా ములాయం సింగ్ యాదవ్ గారిని ఇంకా అమర్ సింగ్ గారిని అరెస్ట్ చేయాలనే. దీని గురించి? ఇది నా ఎజెండా కాదు, బాధ్యత. తను ఉత్తరప్రదేశ్ని నాశనం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ని దుష్టశక్తుల నుంచి కాపాడటమే నా మొదటి బాధ్యత. అలా అయితే మీరొక సెల్ తయారు చేశారన్న విషయం నిజమేనా? దాని పేరు PIL సెల్. దాని పని వీళ్ళకి వ్యతిరేకంగా కేసులు వేయడం మాత్రమే. ఒక్కొక్క దొంగని పట్టుకోవడం IIL యొక్క PIL యొక్క ముఖ్యమైన పని. అందులో వాళ్ళని వాళ్లే దొంగ అనుకుంటే వాళ్ళకి ఆపోజిట్గా ఈ పని చేస్తున్నామనుకోండి. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, మీరు కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి ఒక సెల్ని సృష్టించారంటే కేసు జరిపి ములాయం సింగ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడానికి. లాయర్ నాలాంటి ప్రెసిడెంట్గా ఉంటే అక్కడ ఇలాంటి సెల్లు లేకపోతే అదే ఆశ్చర్యంగా ఉంటుంది. విష్ మోహన్ చతుర్వేది ఆయన కేసు ఫైల్ చేశారు, ప్రాపర్టీ కేస్. ములాయం సింగ్ యాదవ్ గారికి వ్యతిరేకంగా, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా, అందరికీ వ్యతిరేకంగా. నేనేం విన్నారంటే ఆయన మీకు చాలా క్లోజ్. ఈ కేసు ఫైల్ చేయడానికి ఏర్పాట్లని మీరే చేశారని చెప్పారు. అలా జరుగుంటే బాగుండేది, కానీ నాకంత క్లోజ్ ఏమి కాదు. కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నాడు, చాలా బాధ్యతగా పనిచేస్తాడు. అవును, నేను ప్రజలకు ఎదురుగా ఆయనకి నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే ఆయన ఎలాంటి పని చేస్తున్నప్పుడు ఆయన ప్రజలకు మంచి చేస్తున్నాడు. న్యాయస్థానంలో ఈ నిజాలు బయటికి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అందుకనే ఆయనకి ఈ విషయంలో మనం అందరూ సపోర్ట్ చేయాలి. బహుజన్ సమాజ్వాడీ పార్టీలోని 40 ఎమ్మెల్యేలు సమాజ్వాడీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ మీద ఉన్న కేసులని మీ ఆశీర్వాదంతోనే జరుగుతున్నాయి. చూడండి, చాలా పెద్ద లాయర్స్ ఆ కేసులో పనిచేస్తున్నారు. సతీష్ మిశ్రా సార్, బహుజన్ సమాజ్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ. అతనికి నా అడ్వైస్ కానీ నా ఇన్వాల్వ్మెంట్ కానీ అవసరం లేదు. కాని ఇలాంటి కేసు ఒకటి జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి కేసు రాజకీయాలను శుభ్రం చేస్తుంది అంటే అది చాలా మంచి విషయం. దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఏ దాపరికం లేదు, మేము ప్రజల ముందే చెప్తున్నాం. అలాగే జయ బచ్చన్ గారికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసిన వ్యక్తి కూడా మీకు చాలా క్లోజ్. అతను నాకేమీ క్లోజ్ కాదు, మా పార్టీ నాయకుడు. ఎలక్షన్లో పోటీ చేశారు. జయా బచ్చన్ కేసు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో తను కూడా క్యాండిడేట్ గా నిలబడ్డాడు. అతని పేరు కూడా అందులో ఉంది. కానీ ఏదో కారణం వల్ల తన పేరుని రిజెక్ట్ చేశారు. అప్పటినుంచే తన మనసులో ఎంతో కోపం దాచుకొని ఉన్నాడు. అందుకనే తను ఇలాంటి ఒక పని చేస్తున్నాడు. దాన్ని మనం ఎలా తప్పుపట్టగలం? ఆరోపణని చూసారంటే అది ఇదే. పొలిటికల్ గా గొడవ పడే బదులు చట్టం ద్వారా మీరు గొడవ పడుతున్నారు. మీరు పొలిటికల్ గొడవలు కోర్టులో చేస్తున్నారు. నేనంతా చట్ట ప్రకారమే చేస్తున్నాను కదా. దొంగల సహాయం తీసుకోలేదుగా, హంతకులను వెళ్లి చూడలేదు కదా. చెప్పాలంటే రౌడీలు, హంతకుల సహాయం నేనెప్పుడూ తీసుకోలేదు కదా. మేమెప్పుడు చట్ట ప్రకారమే కేసులు పెడుతున్నాం, చట్ట ప్రకారమే చేస్తున్నాం కదా. అదేం తప్పు కాదు కదా. మీరు ములాయం సింగ్ యాదవ్ ఇంకా అమర్ సింగ్ వాళ్ళందరి శత్రువుల దగ్గరికి వెళ్లి సాయం అడిగారు. నేను ప్రజల సపోర్టు కూడా అడిగాను. ప్రజలకి శత్రువులనే నేను అనుకున్నా. కానీ మీరు అజిత్ సింగ్ గారిని 3 సార్లు కలిశారు. అజిత్ సింగ్ ని నేను 30 సార్లు కలిశాను. కానీ అజిత్ సింగ్ ని కలవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎదురెదురు కూర్చొని మాట్లాడటం ఒక మర్యాదపూర్వకమైన విషయం. ములాయం సింగ్ యాదవ్ గారి ప్రభుత్వాన్ని కూల్చడం కోసమే వెళ్లి మీరు ఆయన కలిశారా? లేదు, దీనికోసమే కలిశాను. తను నాకు సపోర్ట్ చేస్తాడనుకున్నాను, అతను ఇష్టపడతాడనుకున్నాను. ఎంతమంది అయితే ఉన్నారో, అజిత్ సింగ్ గారు కానివ్వండి లేదా మధుమోహన్ గారు కానివ్వండి, మీ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకేసారి ములాయం సింగ్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ని రాసేది మీరే, దీన్ని రోల్ ప్లే చేస్తున్నది కూడా మీరే. నేను కూడా ఒక స్క్రిప్ట్ రైటర్లా ఉంటే బాగుండేది. నేను అలా చాలా డబ్బు సంపాదించేవాడిని. కానీ నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను, మా టీంలో మా రాజకీయ వేదికలపైన నిజం కోసం పోరాడాలి, నిజం కోసమే సపోర్ట్ చేయాలి. నేను అదే చేస్తున్నాను, ఇంకా చేస్తూనే ఉంటాను. సల్మాన్ గారు, ప్రజలు ఏమంటున్నారంటే 17 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో కాలు పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ మీరేమీ చేయలేకపోతున్నారు. ఇది నిజమే, మేమక్కడ బలహీనంగానే ఉన్నాం. కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన సమాజం పోలరైజ్ అయ్యింది. దానికి కారణం బాబర్ మసీదు యొక్క అంతం. అదొక ముఖ్య కారణం. ఇంకా మాలో తప్పులు, ఇంకా తడబాట్లు కూడా ఉన్నాయి. అది నాలో కూడా ఉండొచ్చు. అందుకని ఈ పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం. కానీ మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం ఈ రోజుని మార్చడానికి. ఉత్తరప్రదేశ్ని 17 ఏళ్ల ముందు ఎలా చూసామో అలా చూద్దామనుకుంటున్నాము. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ లో మీరు అడగండి. జయా బచ్చన్ కి ఎదురుగా మీరు ఈ ఆరోపణని తన మీద మోపారు. కాంగ్రెస్ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడా లాభం కోసమే అని వాళ్ళని తీసేశారు. కాబట్టి మీకు సంబంధించి ఇది కరెక్టా? ఇలా చూడండి, నాకు సంబంధించి చట్ట ప్రకారం ఏది న్యాయమో అదే చేస్తాను. నేను ఎలక్షన్ కమిషన్ ని ఎలా తప్పు పట్టగలను? జయా బచ్చన్ ఎలక్షన్ కమిషన్ ని తప్పు పెట్టారు.
ఇప్పుడు దాని తీర్పు సుప్రీంకోర్టే చెప్తోంది. ఎవరైనా అలా నాన్ అబ్జెక్షన్ చేశారంటే దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే ఎవరిని తప్పు పట్టగలం? కానీ ఇలాంటి లాభాల కోసం చాలా మంది అయితే ఉన్నారు కదా, దీని గురించి. అలా ఉంటే ఎవరైనా సరే అబ్జెక్షన్ చెప్తారు కదా. ఎక్కడైనా జేబులు కత్తిరించారంటే ఎఫ్ఐఆర్ రాస్తారు, ఇంకా కేసు ఫాలో చేస్తారు. అయితే మీరు దీనికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తారా? సోనియా గాంధీ గారు ఉన్న పదవి కూడా లాభానికే ఉంటున్నారని చెప్పారు అన్నారు. లేదు, ఎవరు చెప్పారు? ఇది అమర్ సింగ్ చెప్పారు. కానీ అతనికి చట్టం గురించి ఎంతవరకు తెలుసో అదైతే నాకు తెలియదు. మీరు ఆయన మీద ఎన్ని కేసులు ఫైల్ చేశారంటే ఈ పాటికి ఆయనకి చట్టం బాగా అర్థమైపోయింది. అర్థమైతే తన చట్ట ప్రకారమే వెళ్ళమని చెప్పండి. ఊరికే ఎందుకు మాట్లాడడం ఉండవు. చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమనండి. ఊరికే నుంచొని మాట్లాడకూడదు. ఎవరు ఈ విషయంలో లాభాలు పొందుతారంటే వాళ్ళు పార్లమెంట్ ఇంకా అసెంబ్లీ లిస్టులో అసలు ఉండరు. ఏ ఒక్క కంపెనీలో కూడా ఆ పదవికి లాభం ఉంటుందని అనుకుంటారో ఆ లిస్టులో చూడండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే అలాగే తీసుకోమని చెప్పండి. సల్మాన్ ఖాన్ గారు క్యాబినెట్ సెక్రటరీ ఆర్డర్ నా చేతిలో ఉంది. ఇందులో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పబడింది. దాని చైర్పర్సన్ సోనియా గాంధీ. ఇందులో ఏం రాస్తుందంటే ఎక్స్పెండిచర్ ఇన్ కార్ట్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది కౌన్సిల్ వుడ్ బి మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చైర్పర్సన్ గురించి చెప్పాలంటే సోనియా గాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ will be the chairperson of the National Advisory Council. Chairperson will hold the rank and status of Union Cabinet Minister. దీని మీరు లాభంతో కూడుకున్న పదవిగా భావిస్తున్నారా? లేదు, మీకు అర్థం కావడం లేదు. లాభంతో కూడుకున్న పదవి ఏమిటంటే ఆ పదవిలో ఉంటూ మీరు మీ పనిని మీరు పార్లమెంట్లో చేయాలి అనుకుంటే ఏదైనా ఎదురు దెబ్బలు లేక ఇంకేమైనా సరే అలాంటి సమస్యలు ఏమైనా రావచ్చు. వాళ్ళ పనులు బాగానే చేస్తున్నారు, అది గవర్నమెంట్ పనే, ఖచ్చితంగా అది వాళ్ల పనే. ఖచ్చితంగా ఇందులో ఏదైనా తప్పు ఉంటే అబ్జెక్షన్ ఫైల్ చేయడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. అమర్ సింగ్ సార్ కూడా ఇదే చెప్తున్నారు, ఇలాగే చేస్తున్నారు. అబ్జెక్షన్ ఉంటే వెంటనే ఫైల్ చేయాలి కదా. అబ్జెక్షన్ ఉండబట్టే జయ బచ్చన్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళేమన్నారంటే జయ బచ్చన్ చేస్తే హత్య, సోనియా గాంధీ చేస్తే క్షమాపణ. లేదు, మీరు ముందుగానే చెప్పండి. ఒక సిపాయి చేతికి తుపాకీ ఇచ్చి ఎదురువాణ్ణి చెప్పమంటే అది ఖచ్చితంగా హత్య అయితే కాదు. చెప్పాలంటే ఆ తుపాకీతో మీరు మీ శత్రువుని చంపితే మీరే శత్రువుని చంపమన్నారని చెప్పినా కూడా అది హత్యే కదా. అప్పుడు మీరు చెప్పేది ఎవరూ నమ్మరు. ఎవరికైతే తుపాకీ ఇవ్వబడిందో, ఎవరైతే ఇచ్చారో, వాళ్ళకి ఏ ఆదేశాలు ఇచ్చారో, ఏం జరిగిందో ఈ వివరాలన్నీ అర్థం చేసుకొని చట్టాన్ని అర్థం చేసుకొని ఏదైనా చెప్పాలి. ఈ విధంగా ఎలా చెప్తారు? అమర్ సింగ్ గారు మీ మాట విన్నారంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తారు.